నందు బావొచ్చే టైం అవుతోంది, త్వరగా సర్దు. పుట్టింటికి వెళ్తుంటే ఎంత సంబరంగా ఉందమ్మా నీకు. నాకు పుట్టిల్లైతే నీకు అత్తిల్లే, త్వరగా కాని అమ్మా. నందనే 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 బాబు నీ కాళ్ళు పట్టుకుంటాను. ఎందుకయ్యా ఎందుకయ్యా దాన్ని అలా హింసిస్తున్నావు? అందమైన కూతుర్ని కనేస్తే సరిపోద్దా? అందంగా ఉంటే ఇలాగే ఉంటాయి ప్రాబ్లమ్స్. ఒక్కొక్కడికి ఒక పిచ్చి, నాకు నీ కూతురు పిచ్చి. నందనే నువ్వు మనిషివా పశువా? నీకు పిచ్చా? మర్యాదగా చెప్తున్నాను, పో బయటికి. నందనే మీ అమ్మ చచ్చిపోయింది. నందిని నందిని అత్తయ్య నందుని నందనే నందనే ఆగు. నందనే 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 ఆగు. నందనే నందనే ఆగు. నందనే 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 రా. నందనే బయటికి రా. నందనే నువ్వు పెళ్లి కూతురు కావాలి, నన్ను పెళ్లి చేసుకోవాలి. రా నందనే. రానందని మీ ఆడాలంతా ఇంతే. ప్రేమించే మగాలని ఇష్టపడరు. మీరు ఏడుస్తారు, మమ్మల్ని ఏడిపిస్తారు. రా ప్లీజ్, ఫ్రెష్ అప్ అయి పెళ్లి చేసుకుందాం. అన్నా
నందినికే కత్తి పడతావా? వెళ్ళిపోదాం బావా. ఏంటి భయమా? ఇక నుంచి వాడు నన్ను చూస్తే భయపడాలి. భయపడతాడు. చంపేస్తావరా? నీకు భయపడాలరా? భయం ఆ? నందిని, 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 నందిని తిరిగి మళ్ళీ మామూలు పరిస్థితికి వస్తే రామ్మోహన్ రావు గారి మేనకోడలుగా అందరికి పరిచయం చేద్దాం అనుకున్నాను. కానీ అది కుదరలేదు. నేనేం చేసినా ఆ కుటుంబం కోసమే చేశాను, ఆ కుటుంబం కోసమే చేస్తాను. ఈ విషయంలో నన్ను ఎవరేమనుకున్నా లెక్క చేయను. సారీ సార్, ఇంతకాలం మా నాన్న ఒప్పుకున్నాకే చందుని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఇప్పుడు ఒప్పించి చేసుకుంటాను సార్. శైలు, సార్, సౌండ్ని బట్టి మెషిన్ని, కళ్ళని బట్టి మనిషిని అంచనా వేసే మిమ్మల్ని ప్రేమించలేదని అబద్ధం చెప్పను సార్. ఇక మీదట నాకే పెళ్లి చూపులు చెడిపోవు. రేపొచ్చే అబ్బాయికి నేను నచ్చుతాను. లక్ష్మీనారాయణ అంటే మీరేనా? అవును సార్. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. దేనికి? ఈ కంపెనీలో మీరు 10 లక్షల రూపాయలు చీట్ చేశారని మీ మీద కేసు పెట్టారు. నేనా? నేను 10 లక్షల రూపాయలు చీట్ చేయడం ఏంటి? నువ్వే చేసావు. యశోద హాస్పిటల్కి నువ్వు కట్టిన బిల్స్ లక్ష్మీనారాయణ. చూడు, అది నా పర్సనల్ యూస్కి వాడుకున్నది కాదు. దయచేసి అవన్నీ ఇవన్నీ చెప్పొద్దు. ఇదే ఫ్యాక్టరీలో ఓ రోజు నన్ను సంకళ్ళు వేసి బయటికి పంపించావు. ఇప్పుడు నేను అదే చేయబోతున్నాను. ఆ 10 లక్షలు కట్టి ఇక్కడి నుంచి కదులు, లేదంటే నిన్ను అరెస్ట్ చేస్తారు. ఆడరా. తమ్ముడు, ఏంటి? పోలీసులు వచ్చారా? నేను దొంగతనం చేశానంటున్నారు. నేను దొంగతనం చేయటం ఏంట్రా? యజమానికి తెలియకుండా వాడుకుంటే దాన్ని దొంగతనమే అంటారు. అది కదరా తమ్ముడు, అది నా పర్సనల్గా నేను వాడుకోలేదు. నా జీతం తప్ప నేనేమీ వాడుకోలేదు. అది మన కుటుంబానికి బాగా కావాల్సిన అమ్మాయి ఖర్చు పెట్టాను రా. మన బంధువుల అమ్మాయి ఖర్చు పెట్టాను. అనాథలందరూ మాకే బంధువులా? అలా అనకండ్రా. సార్, వీళ్ళని ఎందుకు సార్ అడుగుతారు? మీ చేతులు అడిగే చేతులు కాదు సార్, ఆదుకునే చేతులు. రండి సార్, వెళ్ళిపోదాం. రండి సార్.
చూపించాలరా మన యూనియన్ అంటే ఏంటో. వెయ్యండ్రా. వెయ్యండి. తీసుకో. ఈ డబ్బు సరిపోకపోతే మా జీతాల నుంచి కట్ చేసుకోండి. అంతేకాని లక్ష్మి గారి చేతులకి సంకెళ్ళు పడితే ఇక్కడెవ్వడి చేతులు మిగలవు. బాబు, కావలసిన వాళ్ళందరూ మీకు దూరమైన కార్మికులందరూ మీకు ఎప్పుడు అండగానే ఉంటాం బాబు. వీడు ఏ రకంగానూ బయటికి వెళ్ళేలా లేడు. అవును అంకుల్, అసలు ఆ డబ్బులు వీడు హాస్పిటల్ ఎవరు ఖర్చు పెట్టుంటాడు? అంత డబ్బు ఖర్చు పెట్టి ఓ పేషెంట్ ని ఇవాళ దాకా బతికించాల్సిన అవసరం ఏంటి? ఇదేదో కరెక్ట్ రూట్ లా ఉంది. నాన్న నిన్నో విషయం అడుగుతాను, సమాధానం చెప్తావా? ఏంట్రా అది? నీ అంత పోరంబో కదా ఈ భూమి మీద ఇంకోటి ఉంటాడంటావా? వదిలే. వదిన చెప్పుచ్చుకుని మాత్రమే కొట్టింది, నేను షూచ్చు కొట్టేస్తాను జాగ్రత్త. ఏ పెద్ద ఆయన్ని పట్టుకుని ఏంటయ్యా మాటలు? చా ఈడికంటే ఎదవలు ఉండరు అనుకున్నాను గానీ మీరు ఈడికంటే పెద్ద ఎదవలరా. అసలు మీ అన్నయ్య గురించి మీరు ఏమనుకుంటున్నారా? ఆయన లాంటి వాడు ఇంటికి ఒకడు ఉంటే వీళ్ళలాంటి లుచ్చాలు మీలాంటి సన్నాసులు ఈ దేశంలోనే ఉండర్రా. మీరు చీ అన్నా పో అన్నా మిమ్మల్ని ఈ ఫ్యాక్టరీని వదలకుండా ఆయన ఇక్కడ ఉండబట్టే మీకు ఈ రోజు నీ ఫ్యాక్టరీ మిగిలిందిరా. లేకపోతే ఈ లుచ్చాగాడు ఎప్పుడో దీని పాత ఇనప సామాన్లోడికి అమ్మేసివాడు. మీరు బొక్క పకీర్లా బట్టలు లేకుండా రోడ్లంటా అని చెప్పి ఐసులో ముగ్గుందరు చెత్తనాయల్లారా. మర్యాదగా మాట్లాడు. మర్యాద? ఇంతకాలం మీకిచ్చిన మర్యాదే మీ అన్నయ్యని చూసి ఆయనకే మర్యాద లేకుండా చేశారు. మీకు మర్యాద ఏంట్రా? రే అన్నయ్య, వీళ్ళ అన్నయ్యని వీళ్ళు తలదించుకునేలా చేశారు, కానీ నేను నిన్ను తలెత్తుకునేలా చేస్తాను. బంగారం లాంటి వదిన్ని దూరం చేసుకుని నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసురా. ఆవిడ్ని వదిలేసి వీళ్లతో ఉంటామేంట్రా? పద వదిన దగ్గరికి వెళ్దాం. తప్పు చేసే ముందు ఆలోచించాలి గాని తప్పు దిద్దుకునే ముందు కాదురా. నువ్వేం ఫీల్ అవ్వకు, వదిన నేను క్షమిస్తున్నానయ్యా. పద. రేయ్, మీ అన్నయ్యని మీ నలుగురు కాదనుకున్నా 4,000 మంది కార్మికులు కావాలనుకుంటున్నారు రా. అదిరా, అది లక్ష్మీనారాయణ అంటే. ఆయన చిటికెన వేలు మీద ఎంటు కూడా పేకలేరు. పదన్నయ్య. పిచ్చి నా కొడుకులు. డబ్బు అవసరమైతే మళ్ళీ వాళ్ళే వస్తారు, వదిలేయండి. ఇంతకీ ఈ యశోద హాస్పిటల్ ఇక్కడ? గుడ్. ఓ పేషెంట్ కోసం గార్డెన్ గా మీ అన్నయ్యలా తప్పన పడే మనిషిని నేను ఇంతవరకు చూడలేదయ్యా. ఎక్కడో చూసా 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 చూసా. హలో, నా కొడుకును పెళ్లి కొడుకుని చెయ్యండ్రా. బేటా బేటా, నీ నందిని దొరికింది. బేటా, నందిని దొరికిందా? దొరికిందిరా. ఎవడైతే నిన్నిలా చేశాడో వాణ్ణి నీ కళ్ళ ముందే చంపి నీ పెళ్లి చేస్తాను. నువ్వు ధైర్యంగా రా. ఎక్కడికమ్మా? నా కొడుకు దగ్గరికి. ఎక్కడికి? ఆ లక్ష్మి గారి దగ్గరికా? వాడు మీకు అన్నయ్య కాకపోవచ్చు, కానీ నాకు కొడుకు. వాడి చెల్లికి గుక్కిడి పాలిచ్చానని మన కుటుంబం పరువు రోడ్డు పాలు కాకుండా చూశాడు. వాడురా నిజమైన కొడుకు. రేయ్, మీకు 1 వారం రోజులు టైం ఇస్తున్నాను. మర్యాదగా వచ్చి వాడికి క్షమాపణ చెప్పి వాణ్ణి ఈ ఇంటికి తీసుకురండి. లేకపోతే మొత్తం ఆస్తంతా వాడి పేరు మీద రాసేస్తాను. ఒరేయ్ జనార్దన్, పచ్చని నా కుటుంబంలో అడుగు పెట్టా. ఎవరికి కాకుండా చేశా. నిన్ను చంపేయమని నా పెద్ద కొడుకుతో ఒక్క మాట చెప్తే 2 నిమిషంలో నువ్వుండవు. గుర్తుంచుకో. ఏంటంకుల్, ఆస్తంతా వాడికి రాసిచ్చేస్తానంటుంది? అసలు వాడు ఉంటే కదా చంపేద్దాం.
అందరినీ చంపేద్దాం. వదినా తర్వాత నాకు కూడా గోరింటా కట్టవా? గోరింటాకు ఆడవాళ్ళు పెట్టుకుంటారు, నీకెందుకు? చా ఇంత ముందు ఆడోళ్ళు చెవులకు దుద్దులు ఎట్టుకునేవాళ్ళు, ఇప్పుడు మగోళ్ళు ఎట్టుకుంటున్నారు. ఇంత ముందు ఆడోళ్ళు జుట్టు పెంచుకునేవారు, ఇప్పుడు మగోళ్ళు పెంచుకుంటున్నారు. అప్పుడు ఆడోళ్ళు చేసిన ఇప్పుడు మగోళ్ళు చేస్తమే ఫ్యాషన్ అమ్మా. అయితే వెళ్ళి చీర కట్టుకో. ఆ. గడిచింది మీరేనా? నేనే నేనే. ఏం అరు 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 ఆ, అరు నందిని నందిని కమర్ స్పీకర్ అయితే నందిని, ఎంతకాలం ప్రయత్నించడం మా వల్ల కాలేదు. మీ మాట వెనక స్పృహలోకి వచ్చింది. ఆమెకు మీరంటే ప్రేమైనా ఉండాలి, భయమైనా ఉండాలి. భయమే భయమే. ఏరా నిన్ను చూసా నా కొడుకు భయపడుతుంది. నువ్వా నా కొడుకును కొట్టింది? ఆ? ఏముందిరా నీ దగ్గర? ఇక్కడి నుంచి కలకత్తా వచ్చి నా కొడుకుని కొట్టెళ్తావురా? వాడిని చూడగానే అందరూ సాఫ్ట్ అనుకుంటారు, కానీ వాడు కొడితే ఇలాగే ఉంటుంది. నేను చెప్పేగా, వాడిని బలంతో కాదు సెంటిమెంట్తో కొట్టాలి. తమ్ముడు ఆస్తే కావాలి, అన్నయ్య వద్దు. మా కోసం ఏమైనా చేస్తానంటావుగా, మాకు దూరం అయిపో. తిరిగి ఆ సెంటిమెంట్ కూడా చూపించు. నందిని
రిజిస్ట్రార్, నా కొడుకు పెళ్లికి సాక్షి సంతకం నేను వీడి రక్తంతో పెట్టాలి. రేయ్, నువ్వు నా కొడుకుని కొడితే నేను ఎంత బాధపడ్డానో తెలుసా? నీకు ఆ బాధ చూపించరా? చూపించరా? చూపిస్తాను చూడు. రేయ్! రేయ్! తెలిసిందా? ఇదేరా నేను పడ్డ బాధ కూడా. అంకుల్ ఏంటి అంకుల్ ఇది? అంతా మీరు చెప్పినట్టు చేశాం కదా, ఇప్పుడు మమ్మల్ని కొడతారేంటి? ఆస్తి కోసం అన్నయ్యనే వద్దనుకున్నారు మీరు, అదే ఆస్తి కోసం మిమ్మల్ని వద్దనుకున్నాను నేను. తప్పేముంది? చెప్పాను కదరా, అందరినీ చంపేస్తానని. అందరినీ చంపేస్తాను. నందిని, వస్తున్నానండి. ఏమండి? సారీ అన్నయ్య రే ఏంట్రా ఇది? మమ్మల్ని క్షమించన్నయ్య, నీకు దూరంగా మేము ఉండలేం.
మనం ఎప్పుడూ దూరం కాం. మీరెప్పుడు నా గుండెల్లోనే ఉంటారు. రాన్నే మన ఇంటికి వెళ్ళిపోదాం. ఇక నుండి ఆ ఇల్లు ఆస్తి అంతా నీదే. నీ వెనక మేమంతా. వద్దురా, ఆస్తి మీరు ఉంచుకోండి. అమ్మని నాకు వదిలేండి, నేను ఇక్కడే ఉంటాను. అన్నయ్య, నువ్వు ఆ ఇంటికి రాకపోతే మేం కూడా ఇక్కడికే వచ్చేస్తాం. నీతోనే ఉంటాం. ఎక్కడైనా మనం అంతా కలిసే ఉందాం అన్నయ్య. పెద్దబాబు, చిన్నవాళ్ళు తప్పు తెలుసుకున్నారుగా, అందరం కలిసి ఉన్నాన్రా.